మనుషులు తన్నుకుని కొట్టుకునే రోజులు పోయాయి. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకోవాలంటే అది ఏఐతోనే పెట్టుకోవాలా. ట్విట్టర్ యూజర్స్ అడిగిన క్వశ్చన్స్కి గ్రోక్ ఏఐ తన ఆన్సర్స్తో అందరినీ గెలికేసింది. అండ్ ఈ గ్యాప్లో ఈవెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా ఒక కామెంట్ చేసింది. అసలైన ప్రాబ్లం ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. దీని బ్యాక్ స్టోరీ 2 ముక్కల్లో చెప్పాలంటే, రీసెంట్గా ఎలాన్ మస్క్ తన ఓన్ చాట్బోట్ గ్రోక్ ఏఐని తన ఎక్స్ ప్లాట్ఫామ్ కి యాడ్ చేశాడు. ఆ గ్రోక్ ఏఐ ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్న డేటా బట్టి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తుంది. అది అసలు ఎలా ఆన్సర్స్ ఇస్తుందో చూద్దామని ట్విట్టర్ లో ఉండే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యువత గ్రోక్ ఏఐని బాబులకే బాబు ఎవరని అది ఇది వింత క్వశ్చన్స్ అడుగుతూ దాంతో ఎటకారాలు ఆడుతూ ఉంటే, ఈలోపు తరుణ్ స్పీక్స్ అనే ఒక టాప్ యూట్యూబర్ గ్రోక్ ఏఐని చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, హూస్ మోస్ట్ కమ్యూనల్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ కి గ్రోక్ ఏఐ వెంటనే ఆన్సర్ ఇచ్చింది. ఆ పొలిటీషియన్ ఎవరో కాదు, ప్రెజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని. గ్రోక్ ఏఐ జస్ట్ మోడీ అని ఒక 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చేసి వదిలేయలేదు. అసలు మోడీ ఎందుకు కమ్యూనల్ పొలిటీషియన్ అని రీజన్స్ చెప్పి ఓల్డ్ కాన్స్పిరసీస్ యాడ్ చేసి మరీ ఆన్సర్ ఇచ్చింది. తెలిసిందే కదా, ఇలాంటివి జరిగిన తర్వాత జనాలు 2 వర్గాలుగా విడిపోతారు. ఆ యూట్యూబర్ అడిగిన క్వశ్చన్కి గ్రోక్ ఏఐ ఇచ్చిన ఆన్సర్ చూసి కొంతమంది గ్రోక్ ఏఐని సపోర్ట్ చేస్తూ, గ్రోక్ మామ నువ్వు తగ్గొద్దు, మ్యాటర్ అటో ఇటో తేలిపోవాలి అని రీట్వీట్లు పెట్టి గ్రోక్ ఏఐని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో గ్రోక్ ఏఐని అండ్ ప్లాట్ఫామ్ ఎక్స్ ని ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేస్తుందని అంటున్నారు. అయినా టెక్నాలజీ ఇలాగా పొలిటీషియన్స్ మీద కామెంట్ చేయడం కొత్త ఏం కాదు. గూగుల్లోకి వెళ్ళి ఈడియట్ అని టైప్ చేస్తుంటే ట్రంప్ ఫోటో ఎందుకు వస్తుంది చెప్పండి అని గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చైని అమెరికన్ కాంగ్రెస్ చాలా క్వశ్చన్స్ అడిగి చాలాసేపు ఇంటరాగేట్ చేసింది. దానికి సుందర్ పిచ్చై ఏమన్నాడంటే, మేము కావాలని ట్రంప్ ఫోటో వచ్చేలాగా డిజైన్ చేయలేదు. ఒక కీవర్డ్ గూగుల్ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసిన తర్వాత ఆ కీవర్డ్ కి కొన్ని మిలియన్ పేజెస్ ని లింక్ చేసి ఆ వర్డ్ రిలవెన్స్ అండ్ పాపులారిటీ బట్టి గూగుల్ ఆటోమేటిక్ గా ఒక రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. అంతే తప్ప ట్రంప్ కి మేమేమి అగెన్స్ట్ కాదు. ఈడియట్ అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటో రావడం వెనక రియల్ రీజన్ తర్వాత తెలిసింది. అదేంటంటే, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకమునుపు చాలా న్యూస్ ఛానల్స్ ఈడియట్ అది ఇది అని చెప్పి న్యూస్ ఛానల్స్ హెడ్లైన్స్ లో క్రిటిసైజ్ చేసేవారు. అందుకే కొన్ని డేస్ తర్వాత ఈడియట్ అనే వర్డ్ కి ట్రంప్ నేమ్ ఎక్కువగా వాడడం వల్ల గూగుల్లోకి వెళ్ళి ఈడియట్ అని టైప్ చేస్తుంటే ట్రంప్ ఫోటో వచ్చేది. అలాగా మనం ఇచ్చే డేటా అండ్ బిహేవియర్ బట్టి ట్విట్టర్ అండ్ గూగుల్ ఆల్గరిథమ్స్ ఒక వర్డ్ కి ఒక పర్సన్ కి కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడే చూసాము ఈడియట్ అనే వర్డ్ కి ట్రంప్ అనే పర్సన్ ని ఎలా కనెక్ట్ చేసిందో. కమ్యూనల్ పొలిటీషియన్ అనే వర్డ్ కి మోడీ నేమ్ అలాగే లింక్ చేసి గ్రోక్ ఏఐ ఆన్సర్ ఇచ్చింది. ఏముందిలే, గ్రోక్ ఏఐ, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, డీప్ సీక్ అంతా ఒకటే బ్యాచ్ అని అంటారు కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మిగతా చాట్ బోట్స్ లైక్ చాట్ జీపీటీ, డీప్ సీక్ ని ఇదే సేమ్ క్వశ్చన్, హూ ఇస్ ద మోస్ట్ కమ్యూనల్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ అడిగితే వాటి నుండి వచ్చే ఆన్సర్స్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి అండ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసేలా లేవు. బట్ గ్రోక్ ఏఐ అలా కాదు. నువ్వు అడిగే క్వశ్చన్ ఎంత తేడాగా ఉంటే అది ఇచ్చే ఆన్సర్ కూడా అదే లెక్కలో ఉంటుంది. ఎవడేమనుకుంటే నాకేంటని ఇలా సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా ఓపెన్ గా ఆన్సర్స్ ఇచ్చేసరికి ఎక్స్ ప్లాట్ఫామ్ యూజర్స్ అందరూ కూడా దీన్ని విపరీతంగా క్వశ్చన్స్ అడిగి టెస్ట్ చేస్తున్నారు. అండ్ పీపుల్ లో కూడా ఈ సడన్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే, ఈ గ్రోక్ ఏఐ ఇచ్చే ఆన్సర్స్ అన్ని కూడా మన లోకల్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగోడికి తెలుగులో, హిందీ ఓడికి హిందీలో ఇది ఆన్సర్స్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏంటంటే, నువ్వు కూడా దాన్ని బూతులు తిడితే తిరిగి అది నేను బూతులు తిడుతుంది. అందుకే ఎలాన్ మస్క్ దిగితే ఏదైనా ఈ రేంజ్ లో ఉంటది. ఇది చూసి మన తెలుగు వాళ్ళు ట్విట్టర్ లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి అది ఇచ్చిన ఆన్సర్స్ చూసి మామూలుగా షాక్ అవ్వట్లేదు. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఇంతకీ ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్టు ఈ ఎక్స్ ప్లాట్ఫామ్ ని ఆర్ ఈ గ్రోక్ ఏఐని ఇండియాలో బ్యాన్ చేస్తారా అంటే చేయకపోవచ్చు. ఎందుకంటే అమెరికాకి ఇండియాకి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనే వ్యక్తి అమెరికాకి చాలా బెస్ట్ ఫ్రెండ్ లా అంటాడు. అందుకని ఇండియా ఈ రిస్క్ తీసుకోదని అందరూ భావిస్తున్నారు. బట్ ఆ గ్రోక్ మూత్కి ఏదైనా ఫిల్టర్ వేసి దాన్ని కంట్రోల్ చేస్తారు. బట్ లాస్ట్ గా నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మన ట్విట్టర్ యువత బాబులకే బాబు అనే ట్యాగ్ ఎవరికి ఇస్తావని గ్రోక్ ఏఐ అని అడిగితే
అప్పుడు గ్రోకే ఏమన్నదంటే బాబులకే బాబు అనే ట్యాగ్ మహేష్ బాబుకే ఇవ్వాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అలాగే బాబులకే బాబు అనే ట్యాగ్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని పీకే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. బట్ నేను మీలా ఎవరికి ఫ్యాన్ కాదు కదా, అందుకే నేను ఈ విషయంలో చాలా న్యూట్రల్ గా ఉండబోతున్నా అని ఆన్సర్ ఇచ్చింది. ఇలాంటి సినిమా టాపిక్ విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్ గా ఆన్సర్స్ ఇచ్చి హూ ఇస్ ద మోస్ట్ కమ్యూనల్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అనే పొలిటికల్ క్వశ్చన్ కి మాత్రం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ పేరు చెప్పేసింది. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? గ్రోక్ ఏఐ నిజంగా ఎగ్జిస్టింగ్ డేటాను యూజ్ చేసి ఆన్సర్ ఇస్తుందా, లేకపోతే ఎవరికీ తెలియని ట్రూత్ ఎక్స్పోజ్ చేస్తుందా? బట్ ఒక ఫ్యాక్ట్ మీరందరూ తెలుసుకోవాలి. ఇండియాలో క్రియేట్ అవుతున్నంత ఫేక్ న్యూస్ ప్రపంచంలోనే ఎక్కడా క్రియేట్ అవ్వట్లేదని లేటెస్ట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చెప్తుంది. ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ మీడియా బయట పెట్టలేని నిజాలు కూడా ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక నుండి పాలిటిక్స్ ను కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.